అందరికీ నమస్కారం. వినాయక చవితి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంది. శ్రావణ మాసం 2025 ఆగస్టు 23వ తేదీతో ముగిసింది. ఆగస్టు 24వ తేదీ నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూసే భాద్రపద మాసం ప్రారంభమైంది. ఎందుకో తెలుసా? పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వేయి కళ్ళతో ఎదురుచూసే వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పండుగ ఈ భాద్రపద మాసం ప్రారంభంలోనే వచ్చే తొలి పండుగగా వస్తుంది. ఈసారి కూడా ఇప్పటికే వినాయక ఆగమనం ప్రారంభమైపోయింది. ఆగస్టు 27న గణనాథుడిని ఊరు వాడ ఘనంగా పూజించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి పండుగ రోజు గణేశుడిని పూజించడానికి శుభముహూర్తం, తిథి, పూజా సామాగ్రి తదితర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుడు జన్మదినమే ఈ గణేష్ చతుర్థి పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. వినాయక చవితి పూజను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. వినాయకుని పూజ కోసం ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా పూజ సామాగ్రి మొత్తం ఒక్కరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఆగస్టు 27వ తేదీన బుధవారం నాడు వినాయక చవితి అనేది వచ్చింది. ఒకరోజు ముందుగానే వినాయక విగ్రహాన్ని తెచ్చుకునే వాళ్ళు మంగళవారం సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఇంటికి తెచ్చుకోవచ్చు. వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలు అన్నీ లేకుండా ఉంటాయి. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఖచ్చితంగా ఒక మండపాన్ని అయితే మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి, లేదా ఏదైనా ఒక చెక్క పీటను ఏర్పాటు చేసుకోండి. ఇక పూజకు కావాల్సిన సామాగ్రి విషయానికి వస్తే పూజలో ఖచ్చితంగా 2 కొబ్బరికాయలను సిద్ధం చేసుకోండి. ఒక కొబ్బరికాయ దేవుడికి నివేదించడానికి, రెండో కొబ్బరికాయ మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి. వినాయకునికి పూజలో ఖచ్చితంగా కలశాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని నీళ్లు, పసుపు, కుంకుమలు, కొన్ని రూపాయి బిళ్ళలను వేసి రాగి చెంబు పైన కొన్ని మామిడి ఆకులను పెట్టి కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఈ విధంగా గణపతి పూజను ప్రారంభించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు వినాయకుడి విగ్రహానికి ప్రతిష్ఠించుకోవాలి. మంచి సువాసన గల అగరవత్తులను సిద్ధం చేసుకోండి. ఇక దీపారాధన చేసుకోవడానికి మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలను కానీ ముందుగానే సిద్ధం చేసుకోండి. అయితే వినాయకుడి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఏ దీపాలైనా సరే వినాయకుడి ముందు ఖచ్చితంగా మనం 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. అలాగే తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి. వినాయకుడికి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఒక ఎర్రని వస్త్రాన్ని పీఠం ముందు వేసి దాని మీద వినాయకుడిని ప్రతిష్ఠించాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గణపతి పూజలో పత్రికకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. 21 రకాల ఆకులను వినాయకుని పూజలో ఉపయోగించాలి. 21 రకాల పత్రికలు దొరకలేని వారు కనీసం ఈ పూజలో 11 పత్రికలైనా ఉండాలి. ఇవి కూడా దొరకకపోతే 21 గరిక ఆకులను సమర్పించండి. వినాయకుడికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అయితే గణపతి పూజలో పొరపాటున కూడా తులసి ఆకులను అస్సలు ఉపయోగించకండి. తులసి మొక్కను వినాయకుడు శపించాడట. కాబట్టి ఒక గణపతి పూజలో మాత్రం మనం తులసి దళాలను ఉపయోగించకూడదు. ఇక పసుపు, కుంకుమలు, గంధం, ముద్ద కర్పూరం, అలాగే పువ్వులు తప్పకుండా ఏర్పాటు చేసుకోండి. గణపతికి ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే పువ్వులు అంటేనే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే వినాయకునికి మందార పూలు అంటే ఇంకా ఇష్టం. వినాయక చవితి నాడు మందార పూలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలను తొలగిపోయి డబ్బు పరంగా మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసేవాళ్ళు గణపతిని గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. చామంతి పూలతో పూజిస్తే మీ ఇంటి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. జిల్లేడు పూలతో పూజిస్తే అఖండ రాజయోగం మీకు వరిస్తుంది. ఇక గణపతికి తాంబూలం సమర్పించడానికి తమలపాకులు, అరటి పండ్లు, వక్కను ముందుగానే సిద్ధం చేసుకోండి. గణపతి పూజలో ఖచ్చితంగా పంచామృతాన్ని మీరు సమర్పించాలి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె అలాగే పండ్ల నుంచి వచ్చే రసం కలిపితే పంచామృతం మనకు తయారవుతుంది. ఇక పూజ చేసుకోవడానికి శుభముహూర్తం ఈ ఏడాది శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చతుర్థి తిథి ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 1:50 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:44 ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 27వ తేదీన పండుగ రోజు ఉదయం 5:20 నుంచి 7:20 వరకు సింహలగ్న ముహూర్తం అనేది ఉంది. ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరమని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ సమయంలో దీపం పెట్టి
పూజ ప్రారంభిస్తే చాలా మంచిది. ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వారు మళ్ళీ వృశ్చిక లగ్నం అంటే ఉదయం 11:05 నుంచి 11:50 వరకు వినాయక వ్రతకల్పం ప్రారంభమిస్తే అత్యంత శుభ ఫలితాలను పొందొచ్చని పండితులు చెబుతూ ఉన్నారు. ఇక దీపారాధనలో ఉపయోగించే వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ వినాయక చవితి నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి. ఆవు నెయ్యితో పూజలు చేస్తే డబ్బు కష్టాలు ఉండవు. వస్తువులను బట్టి పుణ్య ఫలితం అనేది మనకు లభిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పత్తితో తయారు చేసిన వత్తులను మనం వాడుతూ ఉంటాము. 5 తామర వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. గణపతికి ఇష్టమైన జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం వల్ల అధిక సంపద కలిగి మీకున్న దుష్ట శక్తుల పీడ తొలగిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 2 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఎవరైతే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా 3 వత్తులతో దీపారాధన చేయండి. విపరీతమైన సంపద సిద్ధించాలంటే 5 వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం. ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు ఖచ్చితంగా ఉండాలి. అలాగే గారెలు, పాయసం, పాల తాలికలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను మనం వినాయక చవితి రోజు సమర్పించాలి. గణపతి పూజలో ముఖ్యంగా 11 రకాలైనటువంటి నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి. 11 నైవేద్యాలను సమర్పించని వారు కనీసం 5 రకాల నైవేద్యాలైనా సమర్పించండి. వినాయక చవితి రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడాకు తోరణాలు కట్టుకోవాలి. ఇక పూజ కోసం ఒక మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పీట పైన ఎర్రటి వస్త్రం వేసి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత కలశం ముందు కొన్ని బియ్యం పోసి దాని మీద వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. గణపతి పూజలో ఖచ్చితంగా పాలవెల్లిని కట్టుకోండి. గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్టే. కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపంగా పాలవెల్లిని కట్టుకోవాలి. పాలవెల్లికి పసుపు రాసి గణపతి తలపైన వచ్చేలా కట్టాలి. ఈ పాలవెల్లికి పువ్వులు చుట్టి పండ్లను వేలాడదీయాలి. అలాగే మీ పిల్లలు పుస్తకాలను గంధంతో స్వస్తికి వేసి పూజలు స్వామివారి దగ్గర పెట్టాలి. అలా పెట్టడం వల్ల మీ పిల్లలకు బాగా చదువుతారు. వినాయక చవితి రోజున నీ పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వ్రత కథను చదువుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షింతలను తల మీద వేసుకోవాలి. అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అంటారు. కాబట్టి ఈ రోజున ఎవరు కూడా పూజ చేసిన తర్వాత అక్షింతలను మనం తలపైన వేసుకుంటూ ఉంటాం. పొరపాటున కూడా మనం చంద్రుడిని చూస్తే ఇలాంటి దోషాలు ఉండవు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు ఓం గం గణపతాయ నమః అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.